నేపాల్లో సంభవించిన వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ వరదల్లో చిక్కున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ఒడిలో ప్రగతి సాధించే ఆంధ్రప్రదేశ్ ఇదే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న మహత్తర కార్యాచరణ ఏపీ గ్రీన్ 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు పచ్చదనాన్ని 50% పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రిఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఏపీ గ్రీన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మంగళగిరిలో ఆధునిక హంగులతో నిర్మించనున్న మోడర్న్ రైతు బజార్ను మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. నిడమర్రు రైల్వే గేట్ వద్ద 5.90 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులు 18.55 కోట్లతో రిటైల్ అండ్ హోల్సేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 7 మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవ అందించారని స్పష్టం చేశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఎస్ఎల్ గుడిపాడులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్స్, గోకులం షెడ్ను ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కార్యకర్తలు సహకరించాలని కోరారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు స్పష్టమైన ఆధారాలున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆరోపించారు. డిఎస్సీ గ్రూప్ 1 అంశాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ 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 విద్యాధీశ తీర్థస్వామి, శ్రీ విద్యా రాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ గేటు వద్ద మార్కవలస గిరిజన గురుకుల విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను ఇతర పాఠశాలకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు విద్యార్థినులు రాఖీలు కట్టారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. నగరంలో 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాంపేట వద్ద 2 ఓవర్లోడ్ ఇసుక లారీలను ఇసుక లారీ యజమానుల సంఘం పట్టుకుంది. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు బకాయిలపై బీజేపీ, బీజేవై నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న పోలీసులు అడ్డుకోవడంతో నాయకులను, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిర్మల్లో బీజేవైఎం చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అధ్యక్షులు నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. రక్షాబంధన్ సందర్భంగా గ్రీన్ ఫీల్డ్ ప్లే స్కూల్ చిన్నారులు ఎస్ఆర్ నగర్లో పోలీసులకు రాఖీలు కట్టారు. పోలీసుల పట్ల పిల్లల్లో భయాన్ని తొలగించి అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఉపాధ్యాయులు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మహాధనాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సంఘీభావం తెలిపారు.
పోలీసు వాహనాల్లోనే గంజాయి రవాణా జరుగుతుందని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి ఆరోపించారు. గంజాయి వ్యవహారాలపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 10 రోజులుగా కమ్యూనికేషన్ కు దూరమైన 7 మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వారి బోటు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా లభ్యమైనట్లు వెల్లడించారు. మార్కాపురంలోని అరవింద్ ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెలుగొండ భాగ్యం అందరికీ ఆరోగ్యం కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ జలాలతో ఫ్లోరోసిస్ నియంత్రణపై డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో నాటిక ద్వారా అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జానపద కళాకారులు బోనాలు డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జానపద కళల ప్రదర్శనతో పట్టణ వీధులు సందడిగా మారాయి. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. 20కి పైగా కంపెనీలు పాల్గొనగా 300 మందికి పైగా యువత హాజరయ్యారు. కొత్తగూడెం మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నవజాత శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విశాఖ మారికవలస గురుకులంలో 480 మంది గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం దారుణమని విమర్శించారు. ఇక విద్యా సంస్థలో మధ్యలో విద్యార్థులను బలవంతంగా తరలించి వారి భవిష్యత్తు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న ప్రముఖ భరతనాట్య కళాకారిణి డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ను డీజీపీ సివి ఆనంద్ అభినందించారు. గురువారం డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఏలూరు జిల్లా కుక్కునూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం 5వ మండల మహాసభ నిర్వహించారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల భూములు హక్కులను పరిరక్షించాలని జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే చెల్లించాలని నారాయణఖేడ్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈశ్వర్ రాజు పటేల్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో 5.46 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన చేశారు. గుడివాడ నియోజకవర్గంలో 10.70 కోట్లతో 21 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దళితుల హక్కులు భూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఎండిపిఎస్ నేతలు సిబి రమణ, ఎద్దులపల్లి, చెన్నకేశవులు తెలిపారు. కడప జిల్లాలో పూర్తిస్థాయి కమిటీతో పాటు నియోజకవర్గాల వారీగా కమిటీలు నియమించారు. 22A భూముల విషయంలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ ఆరోపించారు. 22Aలో ఎన్ని ప్రైవేటు భూములు చేర్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా జీనోమ్ వ్యాలీ పరిధిలోని రాజీవ్ రహదారిపై తుర్కపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా క్షతగాత్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి దాతలు రాగి, ఇత్తడి వస్తువులను బహుకరించారు. మామిళ్ల యాదయ్య దంపతులు, నేల శ్రీనివాసరావు దంపతులు 27,000 రూపాయల విలువైన వస్తువులను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూనే పాలకులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. రాష్ట్రంలో మైన్స్, ఇసుక, ల్యాండ్ మాఫియాల ప్రభావం పెరిగిందని విమర్శించారు. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో యాక్షన్ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పరిశీలించారు. రాబోయే రోజుల్లో పొగాకు ధర పెరుగుతుందని, రైతులు అధైర్యపడవద్దని ఎంపీ భరోసా ఇచ్చారు. గుడివాడ ఆర్టీసీ కాలనీలో నివాసాల మధ్య సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానికులు నిరసన చేపట్టారు. పార్కు కోసం కేటాయించిన స్థలంలో కాంప్లెక్స్ నిర్మించడం సరికాదని డిమాండ్ చేశారు. కడప జిల్లా లింగాలదిన్నపల్లికి చెందిన 94 మంది అసైన్డ్ భూములను రెడ్ మార్క్ నుంచి తొలగించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాస్ పుస్తకాలు మంజూరు చేసి భూములను ఆన్లైన్ చేయాలని జి శివకుమార్, జి జకరియా డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా తిమ్మాపురం మండల పరిషత్ పాఠశాల ఆవరణలో భక్తులు వదిలిన వ్యర్థాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హెచ్ఎం తెలిపారు. ఆలయ అధికారులకు తెలిపినా స్పందించకపోవడంతో సొంత నిధులతో శానిటైజ్ చేయించినట్లు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను పునరుద్ధరించిందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో వినూత్నంగా వృక్ష బంధన్ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మొదటి విడత ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ అందార్ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి ఎస్ఐఆర్ పనుల నిర్లక్ష్యంపై మెట్పల్లి తహసీల్దార్ నియతను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో ముఖ్తార్ పాషాను మెట్పల్లి తహసీల్దార్గా నియమించారు. మందమరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రాపై అనుమానాలున్నాయని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. లబ్ధిదారుల సంఖ్య 447 నుంచి 491కి ఎలా పెరిగిందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మింజమూరులో క్యూఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నెట్వర్క్ సమస్యలతో పంపిణీకి ఇబ్బందులు వస్తున్నాయని జిల్లా కార్యదర్శి అల్లా బక్షు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా తాండేల ఎక్స్ రోడ్డు వద్ద మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. 2.80 లక్షల విలువైన మద్యంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రసూల్పురాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన వార్డు సభలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఓటర్ జాబితాపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని బీఎల్ఓలకు సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. రంగురంగుల రాఖీలు, మిఠాయిల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడాయి. ఖైదీల మానసిక ప్రశాంతత, పునరావాసం కోసం చెర్లపల్లి ఫ్రీజనర్స్ అగ్రికల్చర్ కాలనీలో స్వామి వివేకానంద వనాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద జీవనాన్ని ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి కొత్తపేట కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు. గుంతకల్ రాజేంద్రనగర్ కాలనీలో ఉపాధ్యాయురాలు అరుణపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఉరుములు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా శంఖవరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ఉప సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్ లారీలను అడ్డుకుని గ్రామస్తులు రోడ్డుపై నిరసన చేపట్టారు. స్కూల్ సమయంలో భారీ వాహనాలను నిలిపివేసి విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, అలంకరణలు చేసి మహామంగళహారతి సమర్పించారు. విశాఖ పిట్టవానిపాలెంలో యాష్ డస్ట్ సమస్యపై ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎన్టీపీసీ హిందూజా యాజమాన్యాలను ఆదేశించారు. జీవన ఎరువులతో నేల సారం పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని సహాయ వ్యవసాయ సంచాలకులు ఏవి నరసింహారెడ్డి తెలిపారు. సంబూరుపేటలో వరి రైతులకు పిఎస్సి సుడోమెనాన్ జీవన ఎరువులను ఉచితంగా అందించారు. మారికవలస గురుకుల నుంచి 480 మంది గిరిజన విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు, గిరిజన సంఘాల వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పిల్లల భవిష్యత్తుకు నష్టం కలిగితే అమరావతిని ముట్టడిస్తామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ప్రయాణిస్తున్న జాగ్వార్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ మహేంద్ర సురక్షితంగా బయటపడగా కారు పూర్తిగా దగ్ధమైంది. కడపలో పారిశుద్ధ కార్మికుడితో జాతీయ జెండా ఆవిష్కరించడాన్ని విమర్శించడంపై సిఐటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేసిన టి రవికుమార్ మున్సిపల్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నెల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జేసీ మెగా స్వరూప్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. సత్యసాయి జిల్లా కద్రి ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆళ్లగడ్డ మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ డిమాండ్ చేశారు. బస్తాల స్కానింగ్ విధానం తొలగించి కమిషన్ పెంచాలని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి వినతి పత్రం అందించారు. చారిత్రక రేణిగుంట రైల్వే స్టేషన్ 164వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా కేక్ కట్ చేసి సిబ్బంది, ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ కంచెరపాలెంలో 9వ తరగతి విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో సీఐ సూరాడ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా బత్తులవల్లంలో 17.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. క్లినిక్తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. రేషన్ పంపిణీలో అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ విధానంలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని తిరుపతి జిల్లా రేషన్ డీలర్ల సంఘం కోరింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఏపీలో అమరావతిని అవినీతికి అడ్డాగా, విశాఖను డ్రగ్స్ గంజాయి మాఫియా రాజధానిగా మార్చారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. మారికవలస గురుకుల విద్యార్థులను అర్ధరాత్రి తరలించి భయాందోళనకు గురిచేశారని విమర్శించారు. కడప జిల్లా జమలమడుగులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా చెముడు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాలను వివరించారు.
కల్లు గీత వృత్తికి రక్షణ కల్పించాలని కృష్ణా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఆర్థిక సాయం ప్రమాదాల్లో గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగా రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఖేలో ఇండియా యూత్ కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం సంతోషకరమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. క్రీడల్లో రాజకీయాలు కాకుండా క్రీడా స్ఫూర్తి ఉండాలని పేర్కొన్నారు. కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఏ విజయ్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బందికి జిల్లాలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లిలో పాల ఉత్పత్తుల కేంద్రాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాల కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అంకిత్ రెడ్డి హెచ్చరించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఆవు పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న పంది పిల్ల దృశ్యం ఆకట్టుకుంది. ఎలాంటి ఆటంకం లేకుండా ఆవు పాలు ఇవ్వడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు శామ్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,08,000 మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కిందన్నారు. (22A) భూముల వ్యవహారంపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ వైపు బేర్లా ఐలియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో పేదల భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. తన భార్య శాంతి జ్యోతిని భూముల కొనుగోలు పేరుతో టైటస్ బాబు మోసం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లడానికి హరీష్ రావు వెళ్లారు. హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి పదవులు ఇవ్వడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో కీలక పదవులు, శాఖల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద పెళ్లి బృందం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కూతురు, తల్లిదండ్రులు, అక్క, బావ గాయపడ్డారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆయన నివాసానికి చేరుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా వెన్నిచర్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ హిమంత కేశవ్ పాటిల్ పాల్గొన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు అనవసరంగా జాబితా నుంచి తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీ నగర్లో బీజేవైఎం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దని డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. కీసర సర్కిల్ కార్యాలయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు, మత పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. యూరియా యాప్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే నో స్టాక్ చూపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు, మహిళలు ఆడపిల్లల భద్రతకు అండగా నిలవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ వద్ద ఆటోను డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో దంపతులు రాజయ్య, పద్మమ్మ మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోహీర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తాటిపల్లి నదిలో చేపల వేటకు వెళ్లిన కొసరి రామదాస్ ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. కౌటాల సీఎస్ సంతోష్, ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు తండాల్లో బంజారా తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు మహిళలు నృత్యాలు, పాటలతో సందడి చేశారు. నేపాల్లో వరద విపత్తు నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల స్థితిగతులు, క్షేమంపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నేపాల్కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతుండటంతో బోటే కోషి నదికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గంగా బ్యారేజ్ సమీపంలోని నర్థాఖేడా ప్రాంతంలో ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ మృతి చెందారు. నేపాల్లో సంభవించిన వరదల నుంచి DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. మానసరోవర్ యాత్ర కోసం నిన్న బయలుదేరిన 31 మంది సభ్యుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు.